అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. మీ సమస్య ఏదైనా ఉంటే నాకు తెలియచేయండి. నేను ఖచ్చితంగా మీకోసం ప్రార్థిస్తాను, అలాగే జవాబు కూడా చెప్తాను. నాకున్న ఒక అలవాటు ఏమిటంటే నేను ఎంత బిజీగా ఉన్నాను మాత్రం చెప్పను. నాకు 5 పరిచర్యలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. లేని వాళ్ళకి నేను సహాయం చేయడంలో ముందుంటాను. చిన్నపిల్లలకి కూడా సహాయం చేస్తాను, తల్లిదండ్రులు లేని వాళ్ళకి సహాయం చేస్తాను. నేను బొంబాయిలో ఉన్నప్పుడు లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాడిని. దేవునికి మరి చిత్తం ఏంటో పల్లెటూరు వాతావరణానికి దేవుడు నన్ను పంపాడు. ఇక్కడ కన్నీళ్ళు తప్ప ఏమీ ఉండవు, కడుపు నిండా ఆహారం కూడా మాకు దొరకదు. నిజంగా ఇక్కడ ఎన్ని కష్టాలంటే అవమానాలు, కష్టాలు ఎక్కువ. నన్ను ఇక్కడికి ఎందుకు పంపాడో నాకు తర్వాత అర్థమైంది. చాలామంది సేవకులు ఆకలి దప్పికలు, తమ పిల్లలను చదివించుకోలేని స్థితి, కాలేజీ చదివించుకోలేని స్థితి, మందిరం కట్టుకోలేని స్థితి ఉన్నవాళ్ళు నాకు కనిపించారు. నేను చాలా ఏడుస్తుంటాను వాళ్ళని బట్టి. నేను సహాయం చేద్దాం అనుకుంటుంటాను, కానీ నా దగ్గర ఏమీ లేదు. నాకు కలిగింది ఏదైనా ఉంటే లేని వాళ్ళకి సహాయం చేస్తాను. నాకు యోబు గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యోబును దేవుడు ఎందుకు ప్రశంసించాడు, యోబును దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడో నాకు తర్వాత అర్థమైంది. అతను లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు, ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టాడు, గుడ్డివారికి నేను కన్నునైతేని, గుడ్డివారికి నేను కాలునైతేని, దోచుకున్న వారిని ఆ దోచుకోబడిన ఆ ధనాన్ని తెచ్చి ఎవరైతే దోచుకోబడ్డారో వాళ్ళకి తిరిగి తీసుకెళ్ళి ఇచ్చేవాడు. ఆయన వెళుతూ ఉంటే అధికారులు నోరు మూసుకొని ఉండేవారు. ఘనులైన వాళ్ళు, పెద్దలైన వారు మాట్లాడేవారు కాదు, యవనస్తులు పారిపోయేవారు, పిల్లలు కూడా అలరి చేసేవారు కాదు. యోబు వస్తుంటే ఆ దినాల్లో ఒక రకమైన గౌరవం, మర్యాద. అంత మర్యాదస్తుడికి అనుకోకుండా ఒక శ్రమ వచ్చింది. పిల్లలు 10 మంది చనిపోయారు, తన ఆస్తి కోల్పోయాడు, తన శరీరంలో ఆరోగ్యం కోల్పోయాడు. ఒక పెద్ద ఉరుము వచ్చి పడినట్లే అతని జీవితంలో కష్టాలు, అవమానాలు, నిందలు ఇంట్లోంచి వచ్చాయి, స్నేహితుల నుంచి వచ్చాయి, అమ్మగారి దగ్గర నుంచి వచ్చాయి. అన్నిటిని ఓర్చుకోగలిగే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అతడు లేని వాళ్ళకి ధర్మం చేశాడు. లేని వాళ్ళకి మనం ధర్మం చేస్తే ఎక్కలేని శక్తి వస్తుంది. వాళ్ళు వనకరు, భయపడరు. యాకోబు జీవితంలో అప్పుడు దాకా భయపడ్డాడు. యబ్బేక్రీయులో క్రీస్తుని కలుసుకున్నాడు. అప్పుడు అతనున్న భయం పోయింది, ధైర్యం వచ్చింది. యాసవును ధైర్యంగా కలుసుకున్నాడు. యాసవు చంపడానికి వచ్చినాడు, ఏం చేయబడ్డాడు? మారు మనసు పొందాడు. తమ్ముడిని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకని? అతను ఒంటరిగా దేవునితో పోరాడి గెలిచాడు. కన్నీరు కార్చాడు దేవుడి దగ్గర. తన కన్నీరికి విజయం. అన్నయ్య మనసు మారింది. ఒక శ్రేష్టమైన వాక్యాలు ఈరోజు నేను మీకు చూపిస్తాను. అదేమిటనంటే ప్రకటన 17:17 17వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ఏం రాస్తుందంటే తన సంకల్పం చెప్పిన వారికి బుద్ధి పుట్టించిన మాట రాయబడింది. మనం ఎప్పుడైనా సరే శత్రువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నాతో దయగా మాట్లాడేటట్లు అతని మనసును మార్చు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. నీ శత్రువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మనసు మారి సాధుగా నీతో మాట్లాడాలంటే నువ్వు ముందు ప్రార్థించాలి. మర్చిపోకండి, అవతల హిందువులు అనుకోండి, నేను వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నాను, నన్ను తృణీకరించకూడదు. వాళ్ళు నా మాటలు వినాలి, సువార్త వినాలి. వాళ్ళు విని నిన్ను చేర్చుకోవాలి, నాకు సహాయం చేయి అని మీరు ప్రార్థన చేశారనుకో, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు, వాళ్ళ మనసును మారుస్తాడు. అందుకనే ప్రకటన 17:17లో బుద్ధి పుట్టించునన్న మాట ఉన్నది.
మరి ఇంకా మనం ముందుకు వెళ్తే ద్వితీయోపదేశకాండం మీరు ఎప్పుడైనా మీరు చదవండి. ద్వితీయోపదేశకాండము 29:29లో మీరు చదివితే మీకు ఆశ్చర్యకరమైన ఒక విషయం బయటపడుతుంది. ద్వితీయోపదేశకాండం 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అధ్యాయం ఏదో వచనం కూడా అదే. ప్రతి మనిషి రహస్యాలు దేవుని వశంలో ఉన్నాయి. కాబట్టి మనం చేసేది మంచి అయితే దేవుడు ఆ రహస్యాన్ని బయటికి వెలికి తీస్తాడు. యోబు చేసినవి రహస్యంగానే ఉన్నాయి, కానీ దేవుడు ప్రశంసించడం మొదలుపెట్టాడు. అతను మంచి చేశాడు, శ్రమ గుండా వెళ్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? అతను పాపం విసర్జించిన వాడు నీతిమంతుడని దేవుడు అతనికి ఒక బిరుదు ఇచ్చాడు. ఈరోజు మనం వింటున్న ఈ వాక్యంలో షబాస్ పిల్లలు, తల్లిదండ్రుల మాట విన్న పిల్లలు ఉన్నారు. వారు ఎవరు అనంటే ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షరసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసం త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షరసం త్రాగము. మేము ఇల్లు కట్టుకోము, పొలాలు కొనుక్కోము, బంగారం కొనుక్కోము, ఆస్తులు సంపాదించుకోము. ఎవరైనా దశంభాగం ఇస్తే తింటాము, ప్రార్థన చేస్తాం. మేము అందరి కోసం ప్రార్థన చేస్తాం. అయితే వాళ్ళ జీవితంలో మా ప్రార్థన ఫలించాలంటే వాళ్ళు దశంభాగం ఇస్తే వాళ్ళ జీవితంలో ఫలింపు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు దశంభాగం ఇవ్వరనుకోండి, అది దేవుని దృష్టిలో పాపం అవుతుంది. కానీ మేమైతే అందరి కోసం ప్రార్థన చేస్తాము, ఆస్తులు సంపాదించుకోము అన్నారు. మనము ఈ వాక్యం ధ్యానించినప్పుడు మనకు 12 మంది అపోస్తులలో ఈ కార్యక్రమం మనకు కనబడుతుంది. అపోస్తులు ఏమీ దాచుకోలేదు. వాళ్ళకు వచ్చిన కానుకలు పంచిపెట్టేవారు. దేవుడు మొట్టమొదటి ఆదికాండం 4:7 వచనంలో హేబేలు నీతిమంతుడని హెబ్రీ 11:4లో రాయబడింది. అతడు విశ్వాసం బట్టి నీతిమంతుడని మృతి పొంది మాట్లాడుచున్నాడు. మొట్టమొదటి మాట. మధ్యలో మరొక వ్యక్తి వచ్చాడు, నిండు హృదయంతో నన్ను అనుసరించిన వాడు అని దేవుడు కాలేబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, యెహోషువ గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరి కోసం సాక్ష్యం ఇస్తున్నాడు? ఇర్మీయా గ్రంథం 35:5లో రేకాబు కుటుంబం, అంటే ఇంచుమించుగా 200 సంవత్సరాలు గతించిన యెహోనాదాబు రేకాబు మాటకి కట్టుబడ్డాడు. ఇప్పుడు యెహోనాదాబు పిల్లలు కూడా తండ్రి మాట కట్టుబడ్డాడు. వీళ్ళు పిల్లలు వస్తూనే ఉన్నారు. కనీసం 4 తరాలు గతించిందేమో, కానీ వాక్యాన్ని తప్పలేదు, నీతిని దాటి వెళ్ళలేదు, తండ్రి మాట విన్నారు. వీళ్ళు షబాస్ పిల్లలని అనిపించుకున్నారు. ఈనాడు పిల్లలు చెడిపోవడానికి గల కారణం సెల్ ఫోన్. మీరు పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకండి. దయచేసి నేను చెప్తున్నాను, బైబిల్ ఇచ్చి చదవమని చెప్పండి, దేవుని సన్నిధిలో మోకరింపచేయండి. వాళ్ళు ఏది అడిగినా ఇవ్వండి సెల్ ఫోన్ తప్పించి, కానీ వాళ్ళను క్రీస్తు కొరకు మీరు పెంచండి. బైబిల్లో ఎంత మంచి పని వీళ్ళు చేస్తున్నారు. రేకాబు కుటుంబం గురించి వాళ్ళు నీతిమంతులని ఇజ్రాయేల్ ప్రజలకు పాఠం నేర్పుతూ అంటున్నాడు, నేను ఎంత చెప్పినా నా మాట వినడం లేదు, కానీ నేను చెప్పకుండానే రేకాబు పిల్లలు తండ్రి మాటను గౌరవించి వాళ్ళ తాత మాటను గౌరవించి నా వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ముద్రించుకున్నారు. ఒకవేళ మీరు ద్రాక్షరసం అంటే ఆ వైన్స్ తాగమని మీరు ఇచ్చినా వాళ్ళు అంటున్నారు, మేము ముట్టుకోం, నీచమైంది ముట్టుకోం, వాక్యానికి విరుద్ధమైంది మేము ముట్టుకోం, టచ్ చేయము. మేము అబద్ధం జోలికి వెళ్ళాం, త్రాగుడు జోలికి వెళ్ళాం, కోపం జోలికి వెళ్ళాం, అసత్యమైన వాటి వైపు మేము వెళ్ళాం. మేము దరిద్రులుగానే ఉంటాం, దరిద్రులుగానే చనిపోతాం. పరలోక దేవుని కృప ప్రశంసలు మాకుంటే చాలు అన్నారు. అదండి జీవితం అంటే. ఎంత అద్భుతమైన జీవితం అండి ఇది. ఇలాంటి అనుసరణ ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి. దేవుడు రేకాబు కుటుంబమైన యెహోనాదాబు గురించి వాళ్ళ పిల్లల గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, వీళ్ళు నీతిమంతులు అని. అదే మనము
ప్రకటన చివర 2:13 అంతిప తన శ్రమలలో నా నామాన్ని విసర్జించలేదు, నా కొరకు మరణించాడని నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎంతమంది అయితే క్రీస్తు కొరకు నీతిగా జీవించి క్రీస్తు కొరకు అసాక్షులయ్యారో, నీతిగా జీవించి దరిద్రులుగా ఉండి మృతి పొందారో వాళ్ళందరినీ ప్రశంసించుకుంటూ వచ్చాడు. కానీ చివరి యుగానికి వచ్చేటప్పుడు ఇక్కడ దరిద్రత ఏర్పడింది. ఈ చివరి యుగంలో క్రైస్తవులు డబ్బు దాచుకుంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు. కొనుక్కోద్దు, సేవ చేయొద్దని నేనేం చెప్పడం లేదు. కానీ ఇదే కాలంలో ఒక పూట అన్నం లేకుండా, కనీసం 100 రూపాయలు జేబులో లేకుండా సరైన ఆహారం నోచుకోలేని క్రైస్తవులు, విశ్వాసులు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఏ క్రైస్తవుడికి తెలియదండి ఆ పక్కన ఆ క్రైస్తవుడు ఆకలితో ఉన్నాడని? తెలుసు, కానీ సహాయం చేయరు. పలానా క్రైస్తవుడు ఆకలితో ఉన్నాడు, పలానా సేవకుడు చాలా బాధల్లో ఉన్నాడు, మన దగ్గర బోల్ డబ్బు ఉంది, వాళ్ళకి ఇద్దాం, దేవుడు యోబును దీవించినవాడు నన్ను కూడా దీవిస్తాడన్న ఆలోచన ఈనాడు లేకపోవడం శోచనీయం. ఈ డబ్బు దాచుకున్న వాళ్ళు రెండో రాకడికి ఎత్తబడరు, విడవబడతారు, శ్రమల్లో ఉంటారు. యథార్థంగా సేవ చేసే ఓ పేద సేవకులారా, ఓ దీనులారా, దేవుడు మీ పక్షాన్ని ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ వాక్యము రేకాబు కుటుంబాన్ని దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 1:17 ఈ నలుగురు కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు యథార్థంగా ఉన్నారు. వారికి ఏ జ్ఞానం ఉంది? చాలా స్పష్టంగా రాయబడింది. వాళ్ళకున్న జ్ఞానం గురించి ఇక్కడ బైబిల్లో రాయబడింది. దానియేలు గ్రంథం 1:17 ఈ నలుగురు బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడయ్యుండెనో. నెబుకద్నెజరు ఈ నలుగురు చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ నలుగురు దేవుని సన్నిధిలో, ఈ బాలురు నలుగురు సకల విద్య, అంటే బైబిల్లో ఏ వాక్యం అని ఎక్కడుందో కూడా చెప్పగలరు, లోకములో ఏ ఊరిలో ఏముందో కూడా చెప్పగలరు. ప్రపంచ జ్ఞానమంతా నలుగురు బాలురులో ఉందంటే ఎంత ఆశ్చర్యం. ఈ తల్లిదండ్రులు వీళ్ళని ఎలా పెంచారు? దేవుని క్రమశిక్షణలో పెంచారు. నేను కళ్ళతో చూశాను, ఈరోజు దేవుని క్రమశిక్షణలో ఎదిగిన వాళ్ళందరూ గొప్ప ఎంప్లాయీలుగా ఉన్నారు, మంచి సేవకులుగా ఉన్నారు, భయభక్తులు ఉన్నారు వాళ్ళు. ఈ వాక్యము వినేటప్పుడు మనకు ఒక ఆలోచన కలగాలి. నయమానికి సువార్త ప్రకటించింది ఎవరో తెలుసా? చిన్న బాలిక 12-15 సంవత్సరాలు ఉంటాయేమో కదా. సువార్త ప్రకటిస్తే నయమానికి ఏమొచ్చింది? ఆ సువార్త వల్ల కుష్ఠరోగం నుంచి విడుదల పొందాడు, విగ్రహార్థం విడిచిపెట్టాడు, క్రీస్తును స్వరక్షగా అంగీకరించాడు. అతను ఏం చెప్తున్నాడంటే, స్వస్థ వచ్చాక, అయ్యా ఎలీసా గారు, ఈ రోజు నేను రిమ్మోన్ గుడిలోకి వెళ్ళి పూజలు చేయను, యెహోవాయే దేవుడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త యెహోవాయే, ఆయన వల్లే నాకు స్వస్థ వచ్చింది, నెమ్మది వచ్చింది, విడుదల వచ్చింది, ఆయన తప్ప వేరే దేవుడు లేడని సాక్ష్యం చెప్పాడండి. ఒక హిందూ సోమ్రోన్, సిరియా దేశంలోంచి సోమ్రోన్ వచ్చి క్రైస్తవుల మధ్యన సాక్ష్యం చెప్తున్నాడు. ఒక హిందూ ఏమని? ఇజ్రాయెల్ దేవుడే నిజమైన దేవుడు. తన కూతురిగా ఇజ్రాయెల్ చిన్నదాన్ని పెంచుకున్నాడు, పెళ్లి చేశాడు, ఆమెను ఎత్తుకున్నాడు, ప్రశంసించాడు. అమ్మా నువ్వు మా ఇంటికి వచ్చావమ్మా, మాకు వెలుగు వచ్చింది, రక్షణ వచ్చింది, నాకు స్వస్థ వచ్చింది, విడుదల వచ్చింది. నువ్వు లేకముందు మా ఇంట్లో నెమ్మది లేదు, చీకటి, నువ్వు వచ్చావు, చీకటి పోయింది, వెలుగు వచ్చింది. ఒక చిన్న బాలిక చేసిన సువార్త. ప్రధానమంత్రి అండి, అతను సైన్యాధిపతి, చాలా గనుడు, చదువుకున్నవాడు, బలశాలి, యుద్ధశాలి, పౌరుషం కలిగిన వాడు. ఒక చిన్న అమ్మాయి దగ్గర ఏమైపోయాడు? తలదించాడు, నీ దేవుడు పూజార్హుడు అని అతను క్రీస్తుని అంగీకరించాడు. నిజముగా ఈనాడు కుష్ఠరోగులు ఉన్నారంటే, నయమాన్లో నా కుష్ఠరోగం ఎవరికి వచ్చింది? గెహాజీకి వచ్చింది. గెహాజీ అబద్ధమాడాడు, అందుకే ఆ కుష్ఠరోగం నేటి వరకు తరతరాలుగా వస్తుంది. ఒక కుష్ఠరోగి స్వస్థ పొందాక యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. ఇది మార్కు సువార్తలో ఉంది. అయితే ఒక కుష్ఠరోగి ఇంటికి యేసు ప్రభు వెళ్ళి భోజనం చేస్తాడంటే చేయడు.
మార్కు సువార్త 14:3. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనంకు వెళ్ళినప్పుడు ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. విశేషం ఏంటంటే ఇక్కడ ఈ స్త్రీ ధన్యురాలయ్యింది. ఇక్కడ పిలిచిన వారు ఒకరు, ఆశీర్వాదం పొందింది మరొకరు. ఎవరైనా కుష్ఠరోగి చేత్తో ఏదైనా ఇస్తే తింటారా? తీసుకోరు. కానీ కుష్ఠరోగిని దేవుడు స్వస్థపరిచాడు. ఇతను స్తుతికూటం పెట్టాడు, యేసై వచ్చాడు. కానీ యేసుకి ఇవ్వాల్సిన మర్యాద అతను ఇవ్వలేదు. స్త్రీ అతనికి రావాల్సిన ఆశీర్వాదాన్ని ఈమె పొందుకుంది. దేవుడు ప్రశంసించాడు. అంటే అక్కడి నుంచి వస్తుంది వారసత్వం. ప్రియులారా, యేసుక్రీస్తు లాంటి దేవుడు క్షమించే గుణం ఎవరికీ లేదు. ఒక కుష్ఠరోగిని ఎవరు టచ్ చేయరు, అతని ఇంటికి ఎవరు వెళ్ళరు. కానీ ఇక్కడ యేసు అతని పాపాలు క్షమించాడు, రోగం నుంచి విడిపించాడు. అతను పిలిస్తే అతని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావా? నీ మనసు మార్చుకో. నీకు వచ్చిన కష్టాల్లో చచ్చిపోవాలి అని అనుకుంటున్నావా? నీ మనసులో ఆ ఆలోచన ఉండకూడదు. ఎందుకో తెలుసా? యేసు నీ కొరకు మరణించాడు. నువ్వు బ్రతకాలని క్రీస్తు నీ కొరకు మరణించాడు. నీ శ్రమల్లో దేవుడు నీకు ఒక కిరీటం ఇస్తాడు. భయపడకు. నీ మనసు మార్చుకో, ఓర్చుకో. ఇక్కడ బైబిల్లోని 2 చోట్ల రాయబడింది. లూకా సువార్త 7:47 ఆమె విస్తారంగా ప్రేమించాను కనుక ఆమె యొక్క విస్తార పాపం క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. అక్కడ పరిసయ్యుడు అని ఉంది. మార్కు సువార్త 14:3లో కుష్ఠరోగి అని ఉంది. అంటే నీ పాపాలు క్షమించడానికి నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో కొన్ని సత్యాలు మీరు తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథము 3:9 వారు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. గొప్ప మాట ఇది, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం 17:17 తన సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను. నువ్వు ఎప్పుడైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు అవతల వారిని గురించి ప్రార్థన చేయి. తండ్రి, వాళ్ళు నా మాట వినాలి, వాళ్ళ శత్రువులు, వాళ్ళు మార్పు రావాలి, వాళ్ళు సాధులుగా మార్చేయి అని నువ్వు ప్రార్థించగలిగితే విజయాన్ని సాధిస్తావు. నేను పలాచోట సువార్త చేయడానికి వెళ్తున్నాను, నాకెవరు తిరుగుబాటు చేయకుండా వారు నా సువార్త వినేటట్లు వాళ్ళ మనసులు మార్చాను అనుకో, దేవుడికి సహాయం చేస్తాడు, వాళ్ళకి బుద్ధి పుట్టిస్తాడు. మరి యెషయా గ్రంథము 49:23 రాజులు నీకు నమస్కారం చేసేదరు. చూసారా? రాజులు నీకు నమస్కారం చేసేదరు. ఇది అద్భుతమైన మాట. కాబట్టి ఇక్కడ మనము మరి ఈ వాక్యములో ఒక విషయాన్ని మీరు తెలుసుకుంటున్నారు. అదేంటనంటే బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయం ప్రకటన 13 అంతిప, హేబేలు, రేకాబు వీళ్ళందరూ కూడా నీతిమంతుల జాబితాలోకి వచ్చారు. ఈ చివరి దినాల్లో నువ్వు నీతిమంతుడు అని పిలువబడాలి అని అంటే పంచిపెట్టే గుణం నీకు ఉండాలి. దేవునికి ఇచ్చే ఆలోచన అలవాటు నీకు ఉండాలి. నువ్వు పేదలకి నువ్వు ఏం పంచిపెట్టకపోతే దేవుడు నీకు ఏ సహాయం చేయడు. ఇక్కడ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోను దేశంలో వాళ్ళు పొందుకున్నవి లేని వాళ్ళకి పెట్టేవారు. యేసయ్యకి ఏదైనా చందా వస్తే లేని వాళ్ళకి ఇమ్మని యోధ ఇస్కరియోతుకి ఇచ్చేవాడు. కానీ యోధ ఇస్కరియోతు పంచిపెట్టేవాడు కాదు, దాచేసేవాడు. యేసు ప్రభు ఆయన శిష్యులు పంచిపెట్టే గుణం ఉంది కాబట్టి వాళ్ళు దీవించబడ్డారు. ఇప్పుడు యోబు ఉన్నాడు. యోబు గ్రంథం 29 పంచిపెట్టే గుణం ఆయనకు ఉంది. అద్భుతమైన మాట ఆయన గురించి రాయబడింది. యోబు గ్రంథము 31:37 నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేశాను, రాజు వలె నేను ఆయన ఎద్దకు వెళ్ళేదను. నా అడుగుల లెక్క ఆయన చూశాడు, నేను రాజులాగా ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్తాను నేను మరణించినప్పుడు అంటున్నాడు. ఎందుకంటే లేని వాళ్ళకి ఆయన సహాయం చేశాడు. తన ఆస్తి కోల్పోయినప్పుడు, తన బిడ్డలు చనిపోయినప్పుడు కృంగిపోలేదు. తన శరీరంలో ఉన్న ఆరోగ్యం అంతా పోయినప్పుడు బాధపడలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. దేవుని స్తుతించాడు. ఎందుకు అతనికి అంత ధైర్యం వచ్చింది, అంత శక్తి వచ్చింది? అప్పుడు ఏమైనా మందిరాలు ఉన్నాయా? లేవు. పాస్టర్లు ఉన్నారా? లేరు. ధర్మశాస్త్రం ఉందా? లేదు. అంత ధైర్యం అతనికి ఎలాగొచ్చింది? లేని వాళ్ళకి అతను పంచిపెట్టాడు కాబట్టి, దీనిలోకి సహాయం చేశాడు కాబట్టి. అతను ఎదురాళ్లకు దిక్కులేని వాళ్ళకి ఏం చేశాడు? సహాయం చేసినట్లు 29వ అధ్యాయము ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఆ యోబు గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం
నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా. ఎన్నిసార్లు ఉందండి ఈ మాట? నా అడుగులు లెక్కిస్తున్నాడనే మాట ముమ్మారు రాయబడి ఉంది. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో చిన్న పిల్లలు, శబాస్ పిల్లలు, అంటే రేకాబు కుటుంబం ఎలాగుంది? రేకాబులో ఏముంది? నీతి ఉంది. ఆ నీతి వాక్యము తన పిల్లలకి ఇస్తే, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇస్తే, పిల్లలు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అనుసరించుకుంటూ వెళ్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, షబాస్ పిల్లలు, ఈ పిల్లలు వాక్యానికి కట్టుబడి జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు వాక్యానికి కట్టుబడి ఉంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం ఇలా చెప్తుంది, జీవవృక్షానికి హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రం ఉతుక్కొని వారు ధన్యులు. నీ వస్త్రాలు, నీ హృదయం, నీ జీవితం దేవుడు శుద్ధి చేయాలి, పంచిపెట్టాలి. మీరు బైబిల్ ఎప్పుడైనా సరే లోకస్వార్త 11:41 యేసుప్రభు చెప్పారు, కాగా నీకు కలిగింది ధర్మం చేయి, అప్పుడు నీకు అన్ని శుద్ధిగా ఉండును. నీ జీవితంలో స్వస్థత లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఎంత వచ్చినా కనబడలేదు. కారణం ఏంటంటే పంచే గుణం నీకు లేదు, దేవుడికి ఇచ్చే గుణం అసలే లేదు. నాకు ఒక వ్యక్తి తెలుసు, నేనే బాప్తిసం ఇచ్చాను. అతను ఎప్పుడు దశంభాగం ఇవ్వడు, చందా ఇవ్వడం. అతను పొట్టలో గ్యాస్ నింపి పెట్టాడు దేవుడు. అతను తినడానికి లేదు. ఎంప్లాయ్ ₹1,00,000 పైన జీతం తెచ్చుకుంటాడు, కానీ ఏదైనా తినాలంటే భయం. ఎందుకు తెలుసా? అతను దేవుడికి ఇవ్వడు. నేనే బాప్తిసం ఇచ్చాను, నేనే చెప్పాను నీకు ఉద్యోగం వస్తుందని. అతను చెప్తుంటాడు, మీరు చెప్పారు నాకు ఉద్యోగం వచ్చింది, మీ ప్రవచనం నా జీవితంలో నెరవేరింది అని. కానీ అతను ఎప్పుడు దశంభాగం ఇవ్వడు. ఎంత దౌర్భాగ్యం! కాబట్టి అతను చిన్న పిల్లడు అప్పటి నుంచి నా దగ్గర ఉన్నాడు. చదువుకోమని ప్రోత్సహించాను, చదువుకున్నాడు, ఉద్యోగం వస్తుందని, ఉద్యోగం వచ్చింది. అతను బాప్తిసం పొందాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతనికి 3 ఆడపిల్లలు. నేను అన్నాను, నాకు మగబిడ్డ కావాలని అన్నాడు అతను. నీకు దేవుడు మగబిడ్డని ఎలాగిస్తాడు అన్నాను. నువ్వు వాక్యం వినడం లేదు, నన్ను నమ్మడం లేదు, నువ్వు ఆశ్రయించబడ్డాక పడిపోయావు అన్నాను నేను. ప్రియులారా, ఆశ్రయించబడతారు, పడిపోతున్నారు. నిలబడాలి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో మర్చిపోకు. యేసు ప్రభు ఇస్తున్న ఓ అద్భుతమైన మాట ఏంటో తెలుసా? 2 సమూయేలు గ్రంథం 5:17 మీరు ఎప్పుడైనా చదివారా? దావీదు ప్రాకార స్థలం నాకు పోగా, అంటే ప్రార్థన స్థలానికి ఎప్పుడైతే వెళ్ళాడో దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రాకార స్థలం అంటే ప్రత్యేకించబడిన స్థలానికి వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు అన్నాడు, నీకు విజయాన్ని ఇస్తున్నాను వెళ్ళి అన్నాడు. ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు, యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు, ఈయన విజయంతో వచ్చాడు. దావీదు ఎవరిని అనుసరించాడు? ప్రాకార స్థలాన్ని అనుసరించాడు. ప్రాకార స్థలంగా దేవుని మందిరాన్ని అనుసరించాడు. దేవుని చిత్తాన్ని అతను ఏం చేశాడు? స్వీకరించాడు. దేవుడు ఏది చెప్తే ఆ మాట విన్నాడు, విజయంతో తిరిగి వచ్చాడు. నీ జీవితంలో ఓటమిపాలు అవుతున్నావా? విజయం నీకు కావాలా? గమనించాడు. మేము మందిరంలో బలిపీఠం కడుతున్నాం, మీకు వీలైతే చిన్న కాను పంపండి. బలిపీఠం అనేది ప్రకటన 11 అధ్యాయం బలిపీఠం కొలత వేయి అని రాయబడి ఉంది. మరి దీనులకు మేము సహాయం చేస్తుంటాం. ప్రతి నెల మీరు ఒక 1200 పంపి యేసయ్య దీనులకు సహాయము అనే ఒక టవర్ మేము పెట్టాం. లేని పాస్టర్లు, వికలాంగులు నా దగ్గరికి వస్తారు, పలానా ఆయన ఇచ్చాడు నా కానుక వాళ్ళకి ఇచ్చి, వాళ్ళతో ప్రార్థన చేపించి మేము కొన్ని వస్త్రాలు కూడా వాళ్ళకి ఇస్తాం. ఇది దేవుడు నా ఆత్మ ప్రేరేపణ పెట్టాడు. దయచేసి మేము ఈ నెలలో ప్రారంభించాం. ప్రతి నెల మీరు ఓ 1200, అంటే కిందకి పంపకూడదు, 1200 నుంచి మీరు ఎంతైనా పంపుకోవచ్చు అన్నమాట. దేవునికి లేని వాళ్ళకి ఇస్తాం, మరి పేద దైవజనులకి ఇస్తాం. మీ కొరకు వాళ్ళ చేత ప్రార్థన చేపిస్తాం. మీకు ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది, మీ పరిస్థితులు మెరుగుపరచబడతాయి. ఈ వాక్యము మీ అందరి జీవితంలో దేవుడు దీవించి ఆశ్రయించిన ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఈ వాక్యం బిడ్డలు దీవించండి, నీ మహిమతో నింపండి. ప్రతి అడ్డు, రోగము, ఆర్థిక ఇబ్బంది తొలగించండి. వీళ్ళ జీవితంలో సమాధానం కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. చుట్టెతేనే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలని. చుట్టెతేనే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలని. జీవితకాలమంతా
ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా, జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంకెత్తిన దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయం, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయం, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. చుంకెత్తిన దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంకెత్తిన దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసెనే. చుంకెత్తిన దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను.